నాకైతే పెళ్ళైన కొత్తలో అస్సలు పొలం పనులు అనేసి, ఇంకా గేదెలు జూసుకునే అలాంటివన్నీ వచ్చేటివి గాదు. ఇంకా మా అక్కకైతే అన్నీ మొత్తం వచ్చనమాట ఏ టు జెడ్. కానీ మా ఇద్దరికి గూడా మా అత్తయ్య ఒకే మాట జెప్పేవారనమాట. ఒకానొక సమయంలో మనకేదైనా కూలోళ్ళు దొరకకపోయినా గూడా, మనం ఏ పనైనా మనంతల మనమే చేసుకునేలాగా నేర్చుకోవాలి అని జెప్పేవారనమాట. ఎందుకంటే మనకంటూ వచ్చిందంటే మనకు గబక్కన మనుషులు దొరక్కపోయినా, మనం చేయకపోయినా, మనం వెళ్లి గబాని చేసుకుంటాం గదా! ఆ పననమాట. కానీ ఇంట్లో ఒక గేదె ఉంటే సంసారం మొత్తం లాగేస్తుందంట. అదెందుకంటే ఇంక గేదెని మనం మేపితే అయి పాలిస్తది. మనం పాలు ఒకవేళ ఇచ్చినా గూడా మనం ఒక ఫ్యామిలీ గడిచిపోతుంది. కాబట్టి గేదె లక్ష్మీదేవితో సమానము. దాన్ని మనం బిడ్డలెలా జూసుకుంటామో అలా జూసుకోవాలనమాట అని జెప్పేవారు. ఇంక పొలంలో పనైతే మనం చెప్పాల్సిన పనే లేదనమాట. కష్టానికి తగ్గ ఫలితమైతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇంక కష్టపడేది ఇంకా ఎంత కష్టమంటే అది ఎంత చేసినా తెగదే తెగ